కృపను బట్టి మరి యొక్క రాత్రికాల సమయంలో మరి ఒకసారి దేవుని యొక్క మాటలు వినుటకై మరి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం, దేవుడు మనకిచ్చినటువంటి మరి తరుణం ప్రార్థన పూర్వకంగా మనము సద్వినియోగపరుచుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారు మరి మనం గత దినాలలో మరి ఇదిగో నీ పొరుగు వారిని ప్రేమించే శత్రువుని ద్వేషింపబడి చెప్పబడిన మాట మీరు విన్నారనే వాక్యమును, అలాగే నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని మీ పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అన్నటువంటి మాటలను మనం విన్నాం. అయితే అందులోనే మరి యేసుక్రీస్తు ప్రభు ఇంకొక మాట కూడా 23వ వచనములో ఆయన చెప్పాడు, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ నర్పించుచుండగా, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, ఒకవేళ చూడండి, జ్ఞాపకము రాకుండా ఏమాత్రం కూడా, జ్ఞాపకము లేకుండా ఉండదు. జ్ఞాపకము లేకుండా ఏమాత్రం కూడా ఉండదు. ఒకవేళ నువ్వు ఎప్పుడైతే బలిపీఠమునొద్ద అనగా దేవుని యొక్క సన్నిధిలో నీవు అర్పణ అర్పించుటకై ఎక్కడ అర్పిస్తారు అంటే దేవుని యొక్క సన్నిధి. ఇదివరకు ఒక బలిపీఠం అనేటువంటిది ఉన్నది. ఆ బలిపీఠమునొద్ద అర్పణ అర్పించేటువంటి వారు. అందుకని బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల ఏం చేయాలంట? అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు వస్తే సరే, అర్పణ అర్పించిన తర్వాత వెళ్ళి సమాధాన పడదాములే, ఎలాగ వచ్చేసాం కదా, మందిరానికి మనం అర్పణ చేత పట్టుకొని వచ్చేసాం కదా, ఇంత దూరం వచ్చేసాం కదా, దేవుని యొక్క మందిరము దాకా వచ్చి దేవుని మందిరంలోనికి వచ్చేసాం కదా, బలిపీఠం యొద్ద మనం నిలబడ్డాము కదా, ఇక ఇక్కడ మనము ఇప్పుడు దీనిని వదిలేసి మరలా మనము వెనక్కి తిరిగి వెళితే మరి ప్రకారంగా ఆలస్యం అయిపోతుంది. ఎలాగ మనము అక్కడికే వెళతాం కాబట్టి, ఆ ప్రాంతానికే మనం వెళతాం కాబట్టి, మరి ఈ రీతిగా మరి అదిగో వెనక్కి వెళదామనేటువంటిది ఆలోచన అనేది లేకుండా ఏం చేస్తామంటే ముందు అర్పించేద్దాం, ఎలా ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి అర్పణ అర్పించేసి ఎదుగో మనం ఆ తర్వాత వెళ్ళి మరి ప్రకారంగా సమాధాన పడదాం అనేటువంటిది ఏమాత్రం కూడా యేసు ప్రభు దానిని యాక్సెప్ట్ చేయట్లే. ఆయన దానిని ఇష్టపడట్లా. నీవు బలిపీఠమునొద్ద అర్పణ నర్పించుచుండగా నీ మీద నీ సోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టు. బలిపీఠము ఎదుటే అక్కడ నీ అర్పణ అక్కడ విడిచిపెట్టు. మొదట అర్పణ అర్పించడం కాదు, నీవు మొదట అర్పణ అర్పించడం కాదు. ఏం చేయాలని మనిషి యోచిస్తాడంటే మొదట అర్పణ అర్పించుదాం, ఆ తరువాత వెళ్ళి సమాధాన పడదామంటే దేవుడు దాన్ని ఏమాత్రం కూడా సమర్పించడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పుచున్నాడు, మొదట వెళ్ళి నీ సహోదరుడితో నీవు సమాధానపడు. ముందు
మొదట నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఎవరికైతే నీ మీద విరోధంగా, నీకు లేదు, చాలామంది మాకేమి లేదండి, మాకేమి లేదు, మాకేమి లేదు అని అంటూ ఉంటారు. మాకేమి లేదు. సరే, నీకు లేదు, వారి మీద నీకు ఎలాంటి విరోధము లేదు, వారి మీద నీకు ఎలాంటి ద్వేషం అనేటువంటిది ఏమాత్రం కూడా లేదు, వారి మీద నీకు విరోధం లేదు, వారి మీద నీకు ఎలాంటి ద్వేషం లేదు, మంచిదే. ఇతరుల మీద నీకు విరోధం అనేది లేకపోవటం మంచిదే. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఇతరుల మీద విరోధం కలిగి ఉండకూడదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఇతరులతో విరోధముగా ఉండకూడదు. అది మంచి లక్షణమే, అది మంచి లక్షణం, అది దేవుడు కూడా ఇష్టపడేదే. దేవుడు మెచ్చుకునేదే. ఎందుకంటే ఇతరుల మీద నీకు విరోధం అనేటువంటిది లేకపోవటం అనేటువంటిది మంచిదే, మంచి మనసు. అలాంటి వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు, అలాంటి వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. అలాంటి వారిని బట్టి, ఎందుకంటే వారికి ఏమాత్రం కూడా విరోధం లేదు, వారికి ఏమాత్రం కూడా విరోధం లేదు. నాకు ఎవరి మీద ఎలాంటి విరోధము లేదండి, ఎవరితో కూడా నాకు విరోధం లేదండి అంటే మంచిది. ఎప్పుడు కూడా సహోదరుల మధ్య విరోధ భావాలైనటువంటిది ఏమాత్రం కూడా ఉండకూడదు. దేవుణ్ణి ఎరిగిన తరువాత, దేవుణ్ణి యేసు ప్రభుని నమ్మిన తరువాత, యేసు ప్రభుని విశ్వసించిన తరువాత, యేసు ప్రభుని ఆరాధించుచున్నటువంటి మనము, ఆయన సన్నిధికి వస్తున్నటువంటి మనము, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి మనము, ఆయన వాక్యమును వింటున్నటువంటి మనము, ఆయన వాక్యమును చదువుతున్నటువంటి మనము, మరి ఆయనను స్తుతించుచున్నటువంటి మనము, మరి ఇదిగో ఈ ప్రకారంగా ఎవరితో కూడా విరోధ భావం అనేది కలిగి ఉండకూడదు, విరోధంగా ఉండకూడదు, విరోధముగా ఏమాత్రం కూడా ఉండకూడదు. ఒకవేళ ఈరోజు నీకు ఎవరి మీదైనా విరోధం ఉన్నట్లయితే నీవు దానిని తీసివేసుకో. ఎందుకంటే ప్రార్థించే నీవు ఆ దినములలో అర్పణ, ఈ దినములలో ప్రార్థన. ఆ దినములలో అర్పణ అది దేవునికి ఇష్టమైన అర్పణ అవ్వాలంటే, అది దేవుడు అంగీకరించేటువంటి అర్పణ అవ్వాలంటే, లేక నువ్వు చేసే ప్రార్థన దేవునికి ఇష్టం అవ్వాలి అంటే, నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే, నీ ప్రార్థనను దేవుడు అంగీకరించాలి అంటే నువ్వేం చేయాలి? ఇతరుల మీద నీవు విరోధం ఉంచుకొని ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడు ఏమాత్రం కూడా అంగీకరించే అవకాశం లేదు. ఎందుకంటే అది ఆయనకి ఇష్టం లేని ప్రార్థన అవుతుంది. అది ఆయనకి ఇష్టం లేని ప్రార్థన. ఆయనకి ఇష్టమైనది ఏంటో తెలుసా? ఎవరి మీద కూడా నీవు విరోధము పెట్టుకోకుండా, ఎవరి మీద కూడా నీవు విరోధము లేకుండా అలాగే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటాడు, ఆ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. ఆ ప్రార్థనకి దేవుడు తప్పనిసరిగా జవాబు అనేటువంటిది ఇస్తాడు. గమనించండి, గ్రహించండి. నాకేమి లేదు అంటున్నావు, సరే, నీకు లేదు, మంచిదే. నీకు ఎవ్వరి మీద విరోధము లేదు, మంచిది. నువ్వు మంచి వ్యక్తివే, నువ్వు మంచి వ్యక్తురాలివే.
నీకు ఎవరి మీద విరోధం లేదు. నాకు ఎవరి మీద విరోధం లేదండి. నాకెవరు విరోధము కాదండి. నేను అందరితో కూడా బాగుంటానండి. అందరితో బాగుంటాను. నేను ఎవరు పిలిచినా నేను వెళ్తాను. ఎవరు రమ్మన్నా కూడా నేను వెళ్తాను. ఎవరు ఏమి చెప్పినా నేను చేస్తాను. నాకు ఎలాంటి విరోధం లేదు అని చెప్పుచున్నాను. మంచిదే, నీకు లేకపోవచ్చు. అయితే నీ మీద నీ సహోదరునికి విరోధము ఉన్నదని నీకు తెలిసిన ఎడల, నీకు లేదు కాబట్టి వారికి ఉన్నది నీ మీద, వారికి ఉన్నది నీ మీద నీవు విరోధం ఉన్నది వాళ్ళకి. వాళ్ళే నా మీద విరోధంగా ఉంటారు అని చాలాసార్లు చెబుతావు చూసావా? నాకేమీ లేదు, వారే నాకు విరోధంగా ఉంటారు. వారే ఎప్పుడు నాకు విరోధంగా మాట్లాడతారు. వారే ఎప్పుడు నాకు విరోధంగా ఉంటారు అని చాలాసార్లు మనం చెబుతూ ఉంటాం. నాకు ఏమాత్రం కూడా వారి మీద విరోధం లేదు. నాకేమాత్రం కూడా వారి మీద నాకు ద్వేషం లేదు. వారి మీద నాకు ఎలాంటి విరోధం అనేటువంటిది నాకు లేదు. ఏదైనా ఉందంటే వాళ్ళకే ఉన్నది, నా మీద వారికే ఉన్నది. ఏదైనా విరోధమైన, ఏదైనా ద్వేషమైన నా మీదే వారికి ఉన్నది తప్ప నాకు మాత్రం ఎలాంటి విరోధం లేదు అని నువ్వు చెప్పుచున్నావు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పుచున్నాడంటే, ఆయన చెప్పేటువంటి మాట, ఎదుగో నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, ఎక్కడ? దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించే ముందు, దేవునికి అర్పణ అర్పించే ముందు, నువ్వు ప్రార్థించే ముందు నీకు జ్ఞాపకం వస్తే ప్రార్థించుట ఆపి, అర్పణ అర్పించడం ఆపి, ఆ అర్పణ అక్కడ విడిచిపెట్టి ప్రార్థించుట ఆపి నువ్వేం చేయాలో ఏం చేయమని చెబుతున్నాడో తెలుసా? మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. నువ్వు మొదట వెళ్ళి సమాధాన పడకుండా నీ మీద నీ సహోదరునికి విరోధం ఉన్నది కాబట్టి, నీకు తెలుసు కాబట్టి, వారు నీకు విరోధంగా ఉన్నారని, వారు నీ మీద విరోధంగా ఉన్నారని నీకు తెలిసినప్పుడు నువ్వే మొదట వెళ్ళాలి. అంటే నువ్వే తగ్గించుకొని వెళ్ళాలి. నాకు లేదు కదండి, వారికి కదండి ఉంది, కాబట్టి వారే వచ్చి నాతో సమాధాన పడాలి అని నువ్వు అనుకుంటావు. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పుచున్నది అది కాదు. మొదట నీవు వెళ్ళు, నీ సహోదరునితో నీవు సమాధానపడుము. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణను అర్పించు. అంతేగాని నీవు నీ సహోదరునికి నీ మీద విరోధం ఉన్నదని తెలిసి కూడా నువ్వు వచ్చి అర్పణ అర్పించుతానంటే దేవుడు దాన్ని ఏమాత్రం కూడా అంగీకరించే అవకాశం ఏమాత్రం కూడా లేదు. దేవుడు అంగీకరించాలంటే నీ అర్పణ కానీ, నువ్వు అర్పించేది అర్పణ కానీ, లేక నువ్వు చేసే ప్రార్థన కానీ దేవుడు దీని
దానిని అంగీకరించాలి అంటే మొదట నువ్వు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అటు తరువాత వచ్చి నీ అర్పణ అప్పుడు అర్పించు. దేవుడు సంతోషంగా దానిని అంగీకరిస్తాడు. సంతోషంగా ఎదుగో నీవు చేసే ప్రార్థనలు కానీ నువ్వు అర్పించే అర్పణను కానీ దేవుడు తప్పకుండా సంతోషంగా అంగీకరిస్తాడు. సంతోషంగా ఆయన అంగీకరిస్తాడు. అంతేగాని అసమాధానంతో ఉండి ఎందుకంటే ఆయన సమాధానానికే కర్త. నువ్వు ఆరాధించే దేవుడు సమాధానానికే కర్త, కానీ అల్లరికి ఏమాత్రం కూడా ఆయన కర్త కాదు. ఆయన అల్లరికి కర్త కాదు, ఆయన సమాధానానికే కర్త. అందుకనే సమాధాన అధిపతి. అలాగే ఆయన బిడ్డలమైన మనము సమాధాన అధిపతి అనే ఆయన బిడ్డలమైన మనము సమాధానానికి కర్త అయినటువంటి ఆయన బిడ్డలమైన మనము కూడా మన తోటి వారితో లేక మన విరోధులతో లేక నీవు ఎవరైతే నీకు విరోధంగా ఉన్నారో వారితో నీవు సమాధానముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ రీతిగా ఎలా ఉండాలంటే మనం సమాధానముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అసమాధానముగా కాదు మనం ఉండాల్సింది, సమాధానము కలిగి ఉండాలి. మరి ఈ రోజుల్లో మనము సమాధానము కలిగి ఉంటున్నామా, అసమాధానము కలిగి ఉంటున్నామా? అసమాధానముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? మనుషులతో అసమాధానము కలిగి మరి ఎందుకో దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? లేక మనుషులతో సమాధానపడి దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? మొదట దేవునితో సమాధాన పడాలి, తరువాత మనుషులతో కూడా సమాధాన పడాలి. మొదట దేవునితో సమాధాన పడాలి, ఆ తరువాత మనుషులతో కూడా మనము సమాధాన పడాలి. మనుషులతో కూడా సమాధాన పడాలి, దేవునితో సమాధాన పడాలి, మనుషులతో సమాధాన పడాలి. సమాధానముగా ఉండి దైవ సన్నిధికి రావాలి. సమాధానము లేకుండా దైవ సన్నిధికి ఏమాత్రం కూడా రాకూడదు. సమాధానము లేకుండా దైవ సన్నిధికి రాకూడదు. దేవుడు అంగీకరించడు. సమాధానము లేకుండా దైవ సన్నిధికి రాకూడదు. సమాధాన పడి నువ్వు దైవ సన్నిధికి రావాలి. అక్కడ పోట్లాడతావు, అక్కడ గొడవ పెట్టుకుంటావు, ఇంటి దగ్గర గొడవ పెట్టుకుంటావు, ఇంటి దగ్గర పోట్లాడతావు, అసమాధానముతో బయలుదేరి వచ్చేస్తావు. ఎలాగది? నువ్వు దైవ సన్నిధికి వచ్చావని, తన సన్నిధికి వచ్చావని దేవుడు సంతోషిస్తాడా? అక్కడేమో సమాధానం లేకుండా అక్కడ అసమాధానము కలిగి మరి సమాధాన పాత్రుడైనటువంటి దైవ సన్నిధికి రావటం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్? ప్రియమైనటువంటి వారులా గమనించండి, గ్రహించండి. అత్తతో నీవు గొడవ పడ్డావనుకో సమాధానపడు. మామగారితో నువ్వు గొడవ పడ్డావనుకో సమాధానపడు. అన్నతో నువ్వు గొడవ పడ్డావనుకో సమాధానపడు. సహోదరుతో నువ్వు గొడవ పడ్డావనుకో సమాధానపడు. లేక ఇరుగు వారితో పొరుగు వారితో నీవు గొడవ పడ్డావనుకో సమాధానపడు. సమాధాన పడకుండా, సమాధానము లేకుండా, వారితో సమాధాన పడకుండా నీవు దైవ సన్నిధికి వస్తే ఎలాగ? దైవ సన్నిధికి వస్తే ఒకసారి గమనించండి ప్రియమైన వారు, గ్రహించండి. ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. సమాధాన పడాలి, వెంటనే సమాధాన పడాలి. నీవు సమాధాన పడటానికి తడువు చేయకూడదు. సమాధాన పడటానికి తడువు చేయకూడదు. సమాధాన పడు. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. అటు తర్వాత
సమాధాన పడకుండా దైవ సన్నిధికి వచ్చి, దైవ సన్నిధికి వస్తే దేవుడు నీవు చేసే ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడా? ఏమాత్రం కూడా దేవుడు అంగీకరించే అవకాశం లేదు. ఈరోజు మనం దేవుడు మనకి ఏదైతే చెప్పుచున్నాడో దాని ప్రకారంగా మనము నడుచుకోవాలి. ఆయన ఏం చెయ్యమని చెప్పుచున్నాడో దానినే మనము చెయ్యాలి. ఆయన ఏం చెబుతున్నాడో దానినే మనం చెయ్యాలి. ప్రియమైన వారులారా, ఇంకా మాట చెబుతున్నాడు ఆయన, నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. ఎవరితోనైనా నీకు గొడవ వచ్చిందనుకో, వాదోపవాదాలు జరిగినాయి అనుకో, వాదోపవాదాలు ఎక్కడో సాట మనుషులకి ఏదో ఒక విషయంలో ఇదిగో ఈ ప్రకారంగా వాదోపవాదాలు జరుగుతాయి. ఆ వాదోపవాదాలు జరిగినప్పుడు అది ఎక్కడి దాకా వెళుతుంది అంటే ఇదిగో అధికారుల దాకా కూడా వెళ్ళిపోయే అవకాశం, అధికారుల దాకా వెళ్ళిపోయే అవకాశం. అందుకని మరి ప్రకారంగా యేసు ప్రభు చెప్పుచున్నాడు, నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే. పద అక్కడ తెలుసుకుందాం, పద ఇక్కడ తేలుతూ పెద్దల దగ్గరికి వెళ్దాం, పద లేకపోతే స్టేషన్కి వెళ్దాం, పద లేక కోర్టుకి వెళ్దాం, పద. ఈ రీతిగా చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ తేలదు, మనకి పెద్ద మనుషులు ఉన్నారుగా, వారి యొద్దకు వెళదాం పద, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద, లేకపోతే కోర్టుకి వెళ్దాం పద, కోర్టులోనే తేల్చుకుందాం అని. ఒకవేళ నీ ప్రతివాది నీతో అంటే నీవు కూడా తేల్చుకుందాం పద అని యేసు ప్రభు చెప్పమని చెప్పండి. సరే అక్కడే తేల్చుకుందాం, ఇక్కడ కాదు అక్కడే తేల్చుకుందాం అని నిన్ను మనలో చెప్పనట్ల. ఆయన ఏం చెబుతున్నాడు అంటే, నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. లేని ఎడల నీ ఎడల లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును. చూడండి, లేని ఎడల నువ్వు సమాధాన పడని ఎడల, సమాధాన పడితే సమాధాన పడటానికి అతడు సిద్ధంగా ఉన్నాడేమో. నువ్వు సమాధాన పడితే అతడు నీతో సమాధాన పడటానికి సిద్ధంగా ఉన్నాడేమో. నువ్వు క్షమాపణ కోరితే అతడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడేమో. నీకేం తెలుసు? నీకేమన్నా తెలుసా? ఒకవేళ అతడు నువ్వు సమాధాన పడటానికి వస్తే నీతో సమాధాన పడాలి అనుకుంటున్నాడేమో, నీతో సమాధానంగా ఉండాలి అని అనుకుంటున్నాడు. అతడు సమాధానంగా వచ్చి నాతో మాట్లాడితే నేను సమాధాన పడతాను. అలాగే ప్రియమైన వారులను గమనించండి, గ్రహించండి. అతడు క్షమించమని వచ్చి అడిగితే నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. కనుక నువ్వేం చేయాలో తెలుసా? ఒకవేళ నేను సమాధాన పడటానికి వెళితే అతడు నాతో సమాధాన పడతాడో లేదో ఆ డౌట్ నీకెందుకు? దేవుడు చెప్పుచున్నాడు కదా, యేసు ప్రభు చెప్పుచున్నాడు కదా. నువ్వు వెళ్ళి మొదట నీ సహోదరునితో నువ్వు సమాధాన పడు. ఒకవేళ నువ్వు వెళ్ళి సమాధాన పడినా అతడు నీతో సమాధాన పడలేదు అనుకో, నీ మీద ఉండదు. నువ్వు ముందు వెళ్ళాలి కదా, నువ్వు ప్రయత్నించాలి కదా. నీ వైపు నుంచి ప్రయత్నం అనేది జరగకపోతే అటువైపు నుంచే ప్రయత్నం జరగాలనుకుంటే ఎలాగా? ఒక అడుగు నీవే ముందుకు వేయొచ్చుగా. ఒకవేళ నీకు నువ్వే తగ్గించుకోవచ్చుగా. వాళ్ళు తగ్గించుకోనప్పుడు వాళ్ళు తగ్గినప్పుడు నేనెందుకు తగ్గాలి? వాళ్ళు సమాధాన పడినప్పుడు నేనెందుకు సమాధాన పడాలి?
వాళ్ళు క్షమించే మనసు లేనప్పుడు నేనెందుకు క్షమించాలి అని ఈ ప్రకారంగా ప్రియమైనటువంటి వారులారా, ఇలాంటి మనస్సు అనేటువంటిది ఏ మాత్రం కూడా ప్రభువుని నమ్మినటువంటి వ్యక్తులమైన మనకి దేవుని వాక్యం వస్తున్నాం, దేవుని మందిరానికి వేస్తున్నాం, దేవుని వాక్యమును వింటున్నాం, ప్రార్థన చేసుకుందామంటే తల వంచుతున్నావు ప్రార్థనకి, మరి విరోధంగానే ఉంటున్నావే, సమాధానం లేకుండా ఉంటున్నావే, క్షమాపణ అనేటువంటిది లేకుండా, క్షమించే మనస్సు లేకుండా ఉంటున్నావే. ఎందుకుంటారు ఆ రీతిగా? మరి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళుట వలన లేక వచ్చుట వలన ఏమిటి ప్రయోజనం? దానివల్ల నీకు ఒరిగేదేమిటి? ఆ రీతిగా నువ్వు దైవ సన్నిధికి వచ్చుట వలన దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నావా? దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నావా? సరేలే, వారితో విరోధంగా ఉంటే ఉన్నాడు, వారితో అసమాధానంతో ఉంటే ఉన్నాడు, వారిని క్షమించే మనసు లేనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు, సర్లే ఆ రీతిగా ఉన్న నా సన్నిధికి వస్తున్నాడు కాబట్టి అని దేవుడు సంతోషిస్తాడా? దేవుడు సంతోషించాడు. నువ్వే రీతిగా రావాలని యేసుక్రీస్తు ప్రభు చెప్పుచున్నాడంటే, ముందు నీ సహోదరుడితో నువ్వు సమాధానపడు, నీ సహోదరుడితో నీవు సమాధానపడు, అలాగే నువ్వు క్షమించమని అడుగు. నువ్వే, అయ్యా నన్ను క్షమించు, ఏదైనా నీకు కష్టం కలిగించినట్లయితే, నా ప్రవర్తన వల్ల నా మాటల వల్ల నీకు ఏదైనా ఇబ్బంది కలిగించినట్లయితే, నేను నిన్ను కష్టపెట్టి, నా మాటలు నిన్ను కష్టపెట్టినట్లయితే, నా యొక్క ప్రవర్తన నీకు బాధ కలిగించినట్లయితే దయచేసి నన్ను క్షమించు అని వెళ్ళు. తగ్గించుకొనుట వలన నువ్వు హెచ్చించబడతావు. నీవే మొదట వెళ్ళు. వారు రావాలని అనుకోబాకు, వారు సమాధాన పడాలి అని అనుకోబాకు, వారే వచ్చి క్షమించమని అడగాలి అని అనుకోబాకు. నీవే వెళ్ళు మొదట. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను వెళతాను, మరి ఎందుకో నేను సమాధాన పడాలని నేను వెళితే వాళ్ళు నాతో సమాధాన పడతారా? నేను పలకరించడానికి వెళితే వాళ్ళు నాతో పలుకుతారా? నేను మాట్లాడటానికి వెళితే వారు నాతో మాట్లాడతారా అని ఇలాగా ఆలోచించుకుంటూ ఎడమొకాలు పెడమొకాలు ఇంకా దూరం చేసుకుంటాం ఎందుకు? ప్రియమైనటువంటి వారులారా, గమనించండి, ఇంకా దూరం చేసుకుంటాం. త్వరపడి నీవు సమాధానపడు. వారు వచ్చి నీతో సమాధాన పడటం అంటే సాధ్యము కాని పని. నువ్వెలా ఉంటావు వాళ్ళు కూడా అలాగే ఉంటారు. నువ్వెలా ఆలోచిస్తావు వాళ్ళు కూడా అదే రీతిగా ఆలోచిస్తారు. వారు నీలాంటి వాళ్ళేగా, నువ్వు వారి లాంటి దానివేగా, నీవు కూడా వారి లాంటి వాడివేగా, వారు నీవు లాంటి వారేగా. ప్రియమైన వారిలారా గమనించండి, వారు నీలాంటి వారే. నువ్వు ఆలోచించుతున్నట్టుగానే వారు ఆలోచిస్తారు. నువ్వే రీతిగా అయితే తలంచుతుంటావు, వారు కూడా అదే రీతిగా తలంచుతూ ఉంటారు. ఒకవేళ నేను పెద్దవాడిని కదా, ఆ చిన్నోళ్ళు ఏమైంది వచ్చి తగ్గించుకొని వస్తే, ఏం పెద్దదానం అయితే నువ్వే తగ్గించుకోవచ్చుగా, మంచిదిగా. పెద్దోడు అయ్యావు, నువ్వే వెళ్ళొచ్చుగా. పెద్దాన్ని గిరిగించుకొని కూర్చుంటాం ఎందుకు? నేను పెద్దదాన్ని బిగదీసుకొని కూర్చుంటాం ఎందుకమ్మా? నేను పెద్దదాన్ని కదా, నేను పెద్దవాడిని కదా, కాబట్టి నేను అధికారంలో ఉన్నాను కదా, నేను గొప్పవాడిని కదా, ఏంటి మరి రావచ్చుగా అన్నటువంటిది. ఇదిగో ఈ ప్రకారంగా మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే, ఇదిగో గిరిగీసుకొని కూర్చుంటారు.
బిగ తీసుకొని కూర్చుంటారు. ఎందుకు బిగ తీసుకొని కూర్చోవాలి? ఎందుకు గిరిగీసుకొని కూర్చోవాలి? వెళ్ళు, నువ్వే వెళ్ళు. వారు ప్రయత్నం చేయలే, నువ్వు నీ వైపు నుంచి ప్రయత్నం చేయి. నీ వైపు నుంచి ప్రయత్నం చేయి సమాధాన పడటానికి. నీ వైపు నుంచి ప్రయత్నం చేయి క్షమాపణ పొందటానికి. నీ వైపు నుంచి ప్రయత్నించండి. మన వైపు నుంచి ఏమాత్రం కూడా ప్రయత్నించరు. వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి ఏమాత్రం కూడా ప్రయత్నించరు. నువ్వెలాగ అనుకుంటున్నావు వాడు కూడా అదే రీతిగా అనుకుంటారు. నువ్వెలాగైతే తలంచుచున్నావు వారు కూడా అదే రీతిగా తలంచుతుంటారు. కాబట్టి గ్రహించు. దేవుని బిడ్డగా, దేవుణ్ణి ఎరిగిన బిడ్డగా, దైవ సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించుచున్నటువంటి బిడ్డగా నువ్వే తగ్గించుకో. మొదట నువ్వే వెళ్ళు. ఒక అడుగు నువ్వే ముందుకు వేయి. నువ్వే వెళ్ళి అడుగు. అయ్యా నన్ను క్షమించు, అమ్మా నన్ను క్షమించు, ఇదిగో నీకు నేను ఇబ్బంది కలుగు చేసినట్లయితే నన్ను క్షమించు, నా మాటలు నీకు బాగా కష్టం కలిగించినట్లయితే నన్ను క్షమించు. నువ్వు ముందు వెళ్ళు. క్షమించే మనసు వారికి ఉంటే క్షమిస్తారు. సమాధాన పడాలనే మనసు వారికి ఉంటే నీతో సమాధాన పడతారు. పడతారో లేదో, క్షమిస్తారో లేదు, మాట్లాడతారో లేదు అని ప్రయత్నం చేయకుండా, ప్రయత్నం అనేది చేయకుండా ఎందుకు డిఫరెంట్గా ఆలోచించుకుంటా సమయాన్ని ఎందుకు వృధా చేస్తావు? అసమాధానముతో బ్రతికి, అసమాధానముతో జీవించి, అసమాధానముతోనే మరణిస్తే నీ ఆత్మకి శాంతి ఎక్కడ ఉంటుంది? నీ ఆత్మకి శాంతి ఎక్కడ ఉంటుందండి? నీ ఆత్మకి శాంతి ఎక్కడ ఉంటుంది? అసమాధానము వలన నీకు సంతోషమును, సమాధానము వలన నీకు సంతోషం ఉంటుంది. ఒకరితో ఒకరు సమాధానం పడినప్పుడు ఎంత సంతోషం ఉంటుందో తెలుసు. ఒకరికొకరు క్షమించుకున్నప్పుడు ఎంత ఆనందం ఉంటుందో తెలుసు. దానిని మనం గుర్తించట్లా, దానిని మనం గ్రహించట్లా, దానిని గుర్తించట్లా. మనం ఏ రీతిగా అంటే ధర్మశాస్త్రం కనుక కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకి దెబ్బ, వాతకి వాత, దెబ్బకి దెబ్బ అన్నట్టు ఉంటే అంటే ఎలాగే ఆ రీతిగా గమనించు, గ్రహించు. పెద్ద ఆమెకి అంత ఉంటే నాకు ఇంకెంత ఉండాలి? వయసు అయిపోయిన ఆమెకే అంతుంటే ఎంత ఉందమ్మా పాపం కొలత చేసావా? ఎంత ఉందని ఆమెకి అంతుంటే ఏంటది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆమెకి అంతుంటే చిన్నదానిని, నా వయసులో ఉన్నదాన్ని నాకు ఇంకెంత ఉండాలి? ఎంతసేపు పెద్దదే సరే, ఆమెకుంటే ఉండొచ్చు పౌరుషం, ఆమెకుంటే ఉండొచ్చు రోషం. చిన్నదానివి నువ్వు ఏం చేయాలి? చిన్నవాడివి నువ్వు. పెద్దవాడికే లేకపోతే సరే, లేదు పెద్దవాడికి లేదు, పెద్దవాడు కానీ అతనికి లేదు. ఒకరికి వయసు పెరిగినా ఒకరికి బుద్ధి పెరగదు. ఏదో ఒక సామెత అంటారు, ఈడొచ్చింది కానీ ఎవరో తెలియదురా అని. ఈడొచ్చింది కానీ ఎవరో తెలియదు అంటారు. కొంతమందికి ఎవరో తెలియదు. ఏ రీతిగా మాట్లాడారు, ఏ రీతిగా జవాబు ఇవ్వాలో, ఏ రీతిగా పలకరించాలో, ఏ రీతిగా గౌరవించాలో, ఏ రీతిగా సన్మానించాలి అనేటువంటిది కొంతమందికి తెలియదు. పెరగడానికి పెరుగుతారు, చెట్టు అంతా పెరుగుతారు. పెరిగితే ఏం ప్రయోజనం? దానితో పాటు జ్ఞానం పెరగాలి, వయసుతో పాటు బుద్ధి పెరగాలి,
వయసుతో పాటు జ్ఞానం పెరగాలి. ప్రియమైనటువంటి వారులారా, గమనించండి, గ్రహించండి. ఆమెకి ఎంత ఉంది, ఆయనకి ఎంత ఉంటే నాకెంత ఉండాలి? ఈ మాట వాడమాకు ఎప్పుడు కూడా. ఈ మాట నీవు దేవునికి ప్రార్థించే బిడ్డగా, దేవుని వాక్యము చదువుతున్న బిడ్డగా, దేవుని వాక్యం వింటున్న బిడ్డగా, దేవునికి ప్రార్థిస్తున్న బిడ్డగా, దేవుని స్తుతిస్తున్న బిడ్డగా నీవు ఆమెకే అంతుంటే, ఆమెకి అంత కోపం ఉంటే, ఆమెకి అంత పట్టుదల ఉంటే, ఆమెకి అంత రోషం ఉంటే, ఇక నాకెంత ఉండాలి? నాకుండదా కోపం, నాకుండదా పట్టుదల, నాకుండదా రోషం అని అక్కడ ఇంకా సంతోషం ఏముంటుంది? ఆ ఇంట్లో ఆనందం ఏముంటుంది? నీ ఇంట్లో సంతోషము ఆనందం ఉండాలి అని అనుకుంటే, ప్రియ సహోదరులా, ప్రియ సహోదరుడా, మొదట నీవే తగ్గించుకో. ఎందుకంటే నా ఇంట్లో ఎప్పుడు సంతోషం ఉండాలి, నా ఇంట్లో ఎప్పుడు ఆనందం ఉండాలి అంటే దేవుడు ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి అని నువ్వు మనస్సావాస కోరుకొని నీవే తగ్గించుకో. ఆమె తగ్గించుకోరా, కానీ నువ్వే తగ్గించుకో. ఆమె సమాధాన పడదు, ఆమె మాట్లాడటానికి ఇష్టపడదు. నువ్వే పలకరించు, నువ్వే కల్పించుకో, నువ్వే మాట్లాడు. యేసు ప్రభు నేర్పుతున్న సత్యం అది మనకి. యేసు ప్రభు నేర్పుతున్న సత్యం అది మనకి. యేసు ప్రభు నేర్పినటువంటి సత్యమును మనము అవలంబించాలి. ఆయన చెప్పిన ఆ సత్యమును మనము అనుసరించాలి. అంతేగాని ఆయన చెప్పేది ఒకటి, మనం జీవించే విధానము మరి ఒక రీతిగా ఉంటే మన భక్తి వ్యర్థమే, మనం ప్రభువుని నమ్ముట వ్యర్థమే, ప్రభు సన్నిధికి వచ్చుట వ్యర్థమే, ఆయన సన్నిధిలో వచ్చి ఆయన స్తుతించుట వ్యర్థమే, ఆయన సన్నిధిలో ప్రార్థించుట కూడా వ్యర్థమే. ఎందుకు ఆ రీతిగా? గమనించండి ప్రియమైన వారు, గ్రహించండి. ప్రభు చెప్పింది మనం చేయాలి. మొదట నువ్వే వెళ్ళు. సమాధానపడు. మొదట నువ్వే వెళ్ళు. నువ్వే చొరవ తీసుకో. నువ్వే ఒక అడుగు ముందుకు వెళ్ళు. నువ్వే తగ్గించుకో. నీవు చేసిన దానిని వలన దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు. నా బిడ్డ తగ్గించుకొని వెళ్ళింది. నా బిడ్డ తనంతటికి తానుగానే ముందుకు వెళ్ళింది, సమాధాన పడటానికి, క్షమాపణ అడగటానికి. నా బిడ్డ అప్పుడే మనం దేవుని యేసు ప్రభు బిడ్డలం అవుతాం. ఆ రీతిగా చేస్తేనే మనం యేసు ప్రభు బిడ్డ. యేసుని నమ్ముట వలన మరి ఇదిగో ఈ ప్రకారంగా అది మనకు ప్రభుత్వం చూపించాలంటే అది. అంతేగాని నేను వెళ్ళనండి, నాకేమి లేదు, నీకు లేదు, మంచిదే, నీకు లేదు విరోధం, నీకు లేదు. కానీ వారికి ఉన్నదని నీకు తెలుసు. వారికి ఉన్నదని నీకు తెలిసినప్పుడు నువ్వే వెళ్ళు. ప్రభు చెప్పుచున్నాడు, నువ్వే వెళ్ళమంటున్నాడు నిన్ను. నువ్వే వెళ్ళు. నన్ను వెళ్ళమంటే నేను వెళ్ళాలి, నిన్ను వెళ్ళమంటే నువ్వు వెళ్ళాలి. మొదట నువ్వే వెళ్ళు, వారిని పలకరించు. మొదట నువ్వే వెళ్ళు, వారితో మాట్లాడు. మొదట నువ్వే వెళ్ళు, వారిని క్షమాపణడు. మొదట నువ్వే వెళ్ళు, వారితో సమాధానపడు అని ప్రభు చెప్పినప్పుడు ప్రభు మాటను గౌరవించు. నువ్వు ఆ రీతిగా చేయుట ప్రభుని గౌరవించుట, ప్రభు యొక్క మాటను గౌరవించుట, ప్రభు మాటకు నువ్వు విలువిచ్చినట్లు ప్రభు మాటను నీవు లెక్క చేస్తున్నట్లు. అలా చేయకపోతే నువ్వు దేవుని మాటను లెక్క చేయి. దేవుణ్ణి కానీ దేవుని యొక్క మాటను కానీ నువ్వు లెక్క చేయనట్లే.
దేవుని యొక్క మాటకు నువ్వు విలువ ఇవ్వట్లేదు అన్నమాట. ఎంతసేపు నాకు విలువ ఇవ్వట్లేదు, నాకు విలువ ఇవ్వట్లేదు, నాకు విలువ ఇవ్వట్లేదు అంటున్నావు తప్ప నీవు ఎవరికి విలువిస్తున్నావు? నువ్వు ఇస్తున్నావా? నన్ను గౌరవించట్లేదు, గౌరవించట్లేదు, గౌరవించడు. నువ్వు గౌరవిస్తున్నావా? పెద్దల్ని నువ్వు గౌరవిస్తున్నావా? ముందు నువ్వు మాత్రం ఆ పని చేయవు. వాళ్ళని ఎగతాళి చేస్తావు, వాళ్ళని హేళన చేస్తావు, వాళ్ళని తృణీకరిస్తావు, వాళ్ళని తిరస్కరిస్తావు, వాళ్ళని నువ్వు దూషిస్తావు, వాళ్ళని నువ్వు ద్వేషిస్తావు. కానీ నిన్ను గౌరవించాలి. ఇలాగ నువ్వు నీ ప్రవర్తన ఎలా ఉంటే నిన్ను ఎవరు గౌరవిస్తారు? చిన్న పిల్లలు కూడా గౌరవించరు. చిన్న పిల్లలు కూడా గౌరవించరు. ఏమైనా వారిలో ముందు నీవు గౌరవించు, గౌరవం పొందుకో. మర్యాద చూపు, మర్యాద పొందుతావు. నువ్వేమో నీ అమర్యాదగా ప్రవర్తిస్తూ అందరు నీ ఎడల మర్యాద కలిగి ఉంటారంటే ఏ రీతిగా కలిగి ఉంటారు? ఎలా కలిగి ఉంటారు? నువ్వు అందరితో మర్యాద మన్ననను కలిగి ఉంటు, అప్పుడు నీతో కూడా అందరూ మర్యాదను మన్ననను కలిగి ఉంటారు. మర్యాద మన్నన కలిగి. నన్ను గౌరవించట్లేదు, నాకు మర్యాద ఇవ్వట్లేదు అంటే నీవు ఇతరులకి మర్యాద ఇస్తే ఇచ్చి పుచ్చుకునేది అది. మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోవాలి, గౌరవించి గౌరవించబడాలి, సన్మానించి సన్మానం పొందాలి. అర్థమైందా? అది రెండు వైపులు ఉంటుంది. నీ వైపే నువ్వు యోచిస్తున్నావు తప్ప ఆ వైపు నుంచి నువ్వు ఎందుకు ఆలోచించు? నేను గౌరవిస్తేనే కదా ఎదటి వారు నన్ను గౌరవించేది. నేను అభిమానిస్తేనే కదా చిన్నలు కూడా నా ఎడల అభిమానం అనేటువంటిది, పెద్దనైనా నా ఎడల చిన్నలు కూడా అభిమానం కలిగి ఉంటారు అనేటువంటిది. వారి నువ్వు ఎందుకు ఆలోచించు? దాన్ని గ్రహించవు నువ్వు. నేను చిన్నలని అభిమానిస్తే అప్పుడు పెద్దనైనా నన్ను ఆ చిన్నలు, పెద్దవాడు మనల్ని ఇంతగా అభిమానిస్తున్నాడు కాబట్టి మనము ఆయన ఎడల మనం గౌరవం కలిగి ఉండాలి. ప్రియమైన వారు గమనించండి, గ్రహించండి. నన్ను గౌరవించట్లే, నాకు ఎదుగో మర్యాద ఇవ్వట్లేదు అంటే ఎలా ఇస్తాను మర్యాద? నువ్వు మర్యాద ఇస్తేనే కదా, నువ్వు మర్యాదగా మాట్లాడితేనే కదా. నువ్వు ఎడాపడా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడు, కానీ వాళ్ళు మాత్రం నీ విషయంలోకి వచ్చినప్పుడు మర్యాదగా మాట్లాడాలి. మర్యాదగా మాట్లాడు ఏమనుకుంటున్నావు అంటే, మర్యాదగా మాట్లాడి ఏమనుకుంటున్నావు అన్నప్పుడు మరి నువ్వు కూడా ఎన్నిసార్లు అమర్యాదకరంగా మాట్లాడుంటావు? నువ్వెన్నిసార్లు అమర్యాదకరంగా మాట్లాడుంటావు? నీకు గుర్తులేదా? అమర్యాదగా, అరే పెద్దలే, అమర్యాదకరంగా మనం మాట్లాడవచ్చా అనేటువంటిది భక్తి కలిగినటువంటి వ్యక్తులకి ఆ ఆలోచన అనేటువంటిది ఉంటుంది. భక్తిహీనులకి ఏ మాత్రం కూడా ఆ ఆలోచన అనేటువంటిది ఏ మాత్రం కూడా ఉండదు. భక్తిహీనులకి ఆలోచన ఉండదు. భక్తి కలిగిన వారికి మాత్రమే ఆలోచన ఉంటుంది. ఏ ఆలోచన అంటే మర్యాద ఇవ్వాలి, మర్యాద. ఆ మర్యాదకరంగా మనం మాట్లాడకూడదు. ప్రియమైన వారిలారా గమనించండి, గ్రహించండి, గుర్తించండి. నన్ను గౌరవించట్లే, మర్యాద అనేటువంటిది అమర్యాదకరంగా నన్ను అమర్యాదకరంగా చూస్తున్నారు, విలువ లేకుండా చూస్తున్నారు. ప్రియమైన వారిలారా, నువ్వు విలువగా చూడు, నిన్ను విలువగా చూస్తాను. అది చెయ్యి. కనుక యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట విను. యేసు ప్రభు చెప్పినట్లు చెయ్యి. నీ సహోదరునికి కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి
విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి ఎదుగో మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. అటు తర్వాత వచ్చాడు, మొదట వెళ్ళి సమాధానపడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. నేను అంగీకరిస్తా. అంతేగాని నీ సహోదరునితో నీవు సమాధాన పడకుండా నేను అర్పణ తీసుకొచ్చాను, నాకు అర్పణ ముఖ్యం కాదు, నాకు అర్పణ కాదు ముఖ్యం, నీ సహోదరునితో నువ్వు సమాధాన పడటం నాకు ముఖ్యం, నీ సహోదరునితో సమాధానంగా ఉండటం ముఖ్యం, సమాధాన పడటం ముఖ్యం, నీ సహోదరునితో సమాధానముగా ఉండటం ముఖ్యం, సమాధాన పడటం ముఖ్యం. ఈరోజు ఎక్కడ అసమాధానమే, అన్నదమ్ములతో అసమాధానం, అక్క చెల్లెలతో అసమాధానము తప్ప సమాధానముగా ఉంటున్నటువంటి వ్యక్తులు అందరూ ప్రభువుని నమ్మారు, ప్రభువుని ఎరిగిన వారే, ప్రభువుని తెలుసుకున్న వారే, ప్రభు నామములో ప్రార్థన చేస్తున్న వారే, దైవ సన్నిధికి వెళుతున్నటువంటి వ్యక్తులే అసమాధానముతో, సమాధానము లేకుండా అసమాధానముతో జీవించుతున్నారు. అదేమంటే దేవుడు అంటూ ఉంటారు. జాగ్రత్త ప్రియ సహోదరి, ప్రియ సహోదరు, నీ సహోదరులతోనేమో నీవు అసమాధానముగా ఉంటూ సమాధానకర్త అయిన సమాధానము గురించి మాట్లాడతావు ఎందుకు? సమాధానమును గురించి బోధిస్తావు ఎందుకు? సమాధానమును గురించి పేరెత్తుతా, సమాధానం అనే మాట ఎందుకు ఎత్తుతావు నీవు? ఎందుకు ఎత్తుతావు నీవు? ముందు సమాధానపడు, నీ సహోదరుడితో సమాధానపడు. నాకేమి లేదు అని కూర్చోబాకు. నీ సహోదరుడితో సమాధానపడు, నీ సహోదరితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. నేను అంగీకరిస్తున్నాను దానిని. అంతేగాని నువ్వు సమాధాన పడకుండా అసమాధానముతో ఉండి, అసమాధాన హృదయంతో ఉండి, అసమాధానకరమైన మనసుతో ఉండి, అసమాధానముతో నీవు నా సన్నిధికి వచ్చి అర్పణ అర్పిస్తే ఆ అర్పణ ఏమాత్రం కూడా అంగీకారమైనటువంటి అవకాశం, అంగీకరించబడే అవకాశం. ఆయనకి అర్పణ ముఖ్యం కాదు, మనము ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉండటం ఆయనకి ముఖ్యం. ఆయన బిడ్డలమైనటువంటి మనము శక్యమైతే మనుషులందరితో కూడా సమాధానము కలిగి ఉండుటకు ప్రయత్నం చేయమని చెప్పుచుంది దేవుడు. శక్యమైతే మనుషులందరితో కూడా, కొందరితోనే కాదు, మనుషులందరితో కూడా సమాధానము కలిగి ఉండు. శక్యమైతే నీ చేతనైనంత మట్టుకో. చేత కానిదేముంది? ప్రయత్నం చేస్తే చేత కానిదంటూ ఏది కూడా లేదని అనేక సార్లు దేవుని యొక్క వాక్యం ద్వారా మనం వింటున్నాం దేవుని వాక్యం ద్వారా. శక్యమైతే సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి ఉండటానికి ఎదుగా నీవు ప్రయత్నం చేయి. అసలు ప్రయత్నం అనేదే నువ్వు చేయకుండా ఎవరు నీతో సమాధానంగా ఉంటారు? ఎవరు నీతో సమాధానంగా ఉంటారు? నువ్వు ప్రయత్నం చేయి, మొదట నువ్వు ప్రయత్నం చేయి, అప్పుడు వారు, నువ్వు ఆలోచించు, సమాధాన పడతాడో లేదు, క్షమిస్తారో లేదు, మాట్లాడతారో లేదు, వెళ్ళి పలకరిస్తే మాట్లాడతారో లేదు. ముందు నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు ప్రయత్నం, నీ వైపు నుంచి ప్రయత్నం మొదలుపెట్టు. నీ వైపు నుంచి నువ్వు ప్రయత్నం మొదలు పెడితే దేవుడు ఆ కార్యం చేస్తాడు. నా బిడ్డ వెళుతుంది కాబట్టి వాళ్ళకు కూడా మన ఎడల ఏం చేస్తాడంటే ప్రేమ కలిగిస్తాడు. నువ్వు ఆ పని చెయ్యి. ఏమైనటువంటి వారిలారా గమనించు. కాబట్టి నీ ప్రతివాది నీతో త్రోవలో ఉండగానే త్వరగా వారితో సమాధానపడు. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించను,
న్యాయాధిపతి నిన్ను బంట్రోతికి అప్పగించును, అంతటి నీవు చెరసాలలో వేయబడదు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడి నుండి నీ వెలుపలకి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసుక్రీస్తు చెప్పుచున్నాడు. కాబట్టి నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని నీకు బలిపీఠం దగ్గర నీకు జ్ఞాపకం వస్తే మొదట అర్పణ అక్కడ విడిచిపెట్టి బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుతో అలాగే నీ ప్రతివాదితో ఏదైనా దూరం కష్టం నువ్వు వెళ్ళి ప్రోవలో ఉండగానే అయ్యా మనకు గొడవలు, మనకు పోట్లాటలు, పక్కపక్కన ఉంటున్నాం, ఇరుగు పొరుగును ఉంటున్నాం, ఒకే వాడకట్లో ఉంటున్నాం, ఒకే ప్రాంతంలో ఉంటున్నాం, ఒకే చోట ఉంటున్నాం, తెల్లారు లేస్తే ముఖముఖాలు చూసుకుంటాం. కాబట్టి గొడవలు ఉంటాయి. గొడవలొద్దు. అక్కడ దాకెందుకయ్యా? అక్కడ దాకెందుకు? ఏం చేయమంటావో చెప్పు. నేనేం చేయాలో చెప్పు. నువ్వేం చెబితే నేను అది చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నప్పుడు అతడు కూడా మెత్తబడతాడు. ఎందుకంటే మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది. మృదువైన మాట క్రోధముని చల్లారుస్తుంది. అప్పటిదాకా నీ మీద ఈ ప్రకారంగా డామ్డూమని ఎగిరినటువంటి వ్యక్తి వెంటనే తగ్గిపోతాడు. ఎందుకంటే నీవు కోరుకుంటుంది. అందుకనే దావీదు కీర్తనకారు నేను కోరునది సమాధానం, అయినను వాళ్ళేమో యుద్ధం కోరుకుంటున్నాడు, దావీదేమో సమాధానం కోరుకుంటున్నాడు. మన భారతదేశం ఇతర దేశాలతో సమాధానమే కోరుకుంటుంది, యుద్ధం కోరుకోవట్లా. శాంతినే కోరుకుంటుంది, యుద్ధం కోరుకోవట్లా. అందుకనే భారతదేశానికి ఒక పేరు ఉన్నది, శాంతి కాముక దేశము భారతదేశం. కొంతమంది స్వార్థపరుల వల్ల అలజడులు కలుగుతున్నాయి. భారతదేశానికి ఒక మంచి పేరు ఉన్నది. భారతీయులుగా మనమందరం ఆ పేరుని కాపాడాలి, నిలబెట్టాలి. మన భారతదేశం పేరు నిలబెట్టాలి. భారతదేశంలో ఎప్పుడు కలహములు అనేటువంటిది కానీ, వైరములు అనేటువంటిది కానీ, విరోధ భావాలు అనేటువంటి సహోదరుల మధ్య అనైక్యత అనేటువంటిది ఏ మాత్రం కూడా ఉండకుండా అందరూ ఐక్యమత్యముతో ఉండేలాగా ఎప్పుడైతే ఈ రీతిగా ఐక్యమత్యముతో ఉంటామో అప్పుడు మన భారతదేశం పేరు స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. మన భారతదేశానికి ఉన్న మంచి పేరుని ఏమాత్రం కూడా భారతదేశంలో ఉన్నటువంటి పౌరులుగా ఏ ఒక్కరు కూడా కులాలకి మతాలకి అతీతంగా ఉండాలి. కులాలను మతాలను పట్టుకొని వేలాడకూడదు ఏమాత్రం కూడా. యేసుక్రీస్తు ప్రభు మతం కాదు మార్గం. యేసుక్రీస్తు ప్రభు మతం కాదు మార్గం. యేసు ప్రభు చెప్పాడు, ఆయన మతమును స్థాపించడానికి రాలా, కులాలను మతాలను స్థాపించడానికి రాలా. ఆయన మతకర్త కాదు, కులకర్త కాదు. కులానికి అతీతుడు, మతానికి ఆయన అతీతుడే. కులాలు కాదు. అందుకని అన్నాడు సమరయేసుడు, యూదుడెవడు సమరయుడెవడు, యూదుడెవడు సమరయుడెవడు, అందరూ దేవుని పెట్టలేరు. ఇక్కడ భేదాలు పెట్టుకున్నారు. నేను యూదుడిని, నేను సమరయుడిని, ఇదిగో వాడు గొప్ప కులస్తుడు, వీడు తక్కువ కులస్తుడు, వీడు అంటరాని వాడు, వాడు అంటుకునేవాడు, ఆడ అంటుకోవచ్చు. ఆయన అంటు కలిగినోడు, ఈయన అంటరాని వాడు. ఈ రీతిగా మరి ప్రకారంగా మన భారతదేశానికి ఉన్నటువంటి పేరుని ఎవ్వరం కూడా చెరపకూడదు. భారతదేశానికి ఉన్నటువంటి ఒక మంచి పేరుని దాన్ని మనం కాపాడాలి. అందరి బాధ్యతది. ప్రియమైనటువంటి వారలారా, సముద్రంలో ఎన్నో రకాల జలచరములు ఉంటాయి.
అడవిలో ఎన్నో రకాల జంతువులు సహజీవనం చేస్తున్నాయి. ఆకాశంలో పక్షులు, క్రిమి కీటకాలు ఎన్నో రకాలు ఉన్నాయి. వాటి మధ్య లేని భేదాలు ఈ మనుషుల మధ్య ఎందుకండి భేదాలు? వాటికి లేవే, వాటికి వర్గాలు లేవు. ఏమైనటువంటి వారి గారు గమనించండి, గ్రహించండి. మన భారతదేశం పేరును మనం నిలబెట్టాలి. ఒకరికొకరు విరోధముగా కాకుండా స్నేహపూర్వకంగా శత్రు దేశాలతో వారు మనల్ని ఎదుగో మనతో కయ్యానికి కాలు దొరుకుతున్నారు. భారతదేశం మాత్రం ఎప్పుడు కూడా కయ్యానికి కాలు దొరకడానికి మాత్రం కూడా ముందుండదు. అందుకే మన భారతదేశానికి ప్రపంచ దేశాలు పేరెన్నిక కలిగిన దేశాలు ఎన్నప్పటికీ సరే మన భారతదేశానికి ఉన్న పేరు ఏ ఒక్క దేశానికి. అమెరికా ఎంత గొప్ప దేశమైనప్పటికీ సరే భారతదేశానికి ఉన్నటువంటి పేరు పరపతి ప్రఖ్యాత ఏ దేశానికి కూడా. ఎందుకంటే ఎప్పుడు శాంతిని ఎప్పుడు. అలాగే భారతదేశంలో ఉంటున్నటువంటి మనము మన తోటి సహోదరి సహోదరులతో సహజీవనం కలిగి సమాధానము కలిగి సంతోషంగా జీవించాలి. అలజడులు రేపేవారిగా ఉండదు. కొంతమంది స్వార్థం కోసం, స్వలాభాల కోసం లోకములో దేశంలో అలజడులు సృష్టించడానికి సిద్ధపడుతూ ఉంటున్నారు. అలజడులు రేపడానికి సిద్ధపడుతున్నారు. అలజడులు రేపకూడదు, అలజడులు సృష్టించకూడదు. అలజడులు లేకుండా ఎవరు చేయాల్సిన ప్రయత్నం వారు చేయాలి. ఏం చేయాలంటే మనం చేయాల్సింది ప్రార్థన, వారు చేయాల్సింది వాళ్ళు చేయాలి, ఎవరు చేయాల్సింది వాళ్ళు చేయాలి. అలజడులు లేకుండా, అరాచకాలు లేకుండా భారతదేశంలో మన అందరము కూడా నెమ్మది కలిగి జీవించాలి. మన దేశంలో సమాధానం కలిగి మనం జీవించాలి అనేటువంటి విధానంతోనే మనం ముందుకు వెళ్ళాలి. మనం చేయాల్సింది మనం చేయాలి. మన ప్రయత్నం మనం చేయాలి. మన ప్రార్థన మనం చేయాలి. ఎవరితో మనము విరోధ భావాలు, అలాగే ఎవరితో మనకి అసమాధానములు వద్దు, ఎవరితో మనకి కలహము వద్దు, వైరము వద్దు. అందరితో సమాధానము కలిగి, ఎప్పుడైతే అందరితో సమాధానము కలిగి జీవిస్తామో సంతోషంగా ఉండదు. మనకి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా మన జీవితంలో దానిని, ఆయన చెప్పిన మాటను మనం అనుసరించడానికి, చేయటానికి మనల్ని మనం సిద్ధపరచుకున్నాం. అట్టి కృప ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుని ఆ రీతిగా మేము చేయడానికి, ఆ రీతిగా మేము జీవించడానికి మాకు సహాయం చేయాలని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన దేవుడి యొక్క మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామముకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు మా ప్రభువా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి నాయన, మా బ్రతుకులో, మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయం కొరకు మీ స్తోత్రం. ఈ దినపు ఆరాధనను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. అయా మా ప్రభువా, మీరు చెప్పిన మాట చొప్పున మేము నాయన చేయులాగిన దానికి భిన్నంగా కాకుండా మా ప్రభువా, దానికి విరుద్ధంగా కాకుండా మా ప్రభువా, మీరు ఏదైతే మాతో చెప్పుచున్నారో నాయన ఆ రీతిగా మేము చేయడానికి మాకు సహాయం చేయండి. ఇదిగో మా ప్రభువా, బలిపీఠము యొద్ద నాయన నువ్వు అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా ఉన్నదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్లయితే బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అటు తరువాత వచ్చి నీ అర్పణ అర్పించు. నీ ప్రతివాదితో త్రోవలో ఉండగానే నీవు వారితో సమాధానపడమని నాయన నీ వాక్యము ద్వారా నాయన మీరు మాకు ఈ లోకంలో మీరు నాయన శరీరధారి అయి ఉన్నప్పుడు నాయన మీరు చెప్పిన మాటలను
మేము నాయన నేర్చుకున్నాం. ఆనాడు మీరు చెప్పారు, మీ యొద్దకు వచ్చిన వారికి, మీ ఎదుట మా ప్రభా తండ్రి కూర్చున్న వారికి మా ప్రభా మీరు తెలియపరిచారు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు మాకు తెలియపరుస్తున్నారు. మేము ఆ రీతిగా చెప్పాము, మీరు చెప్పిన రీతిగా చేసి సమాధానపడి సంతోషముగా మా ప్రభుని సన్నిధికి వచ్చి ప్రార్థించడానికి, అప్పుడు మా ప్రభు తండ్రి అర్పణ అర్పించిన ప్రార్థించిన మీరు అంగీకరిస్తారు. అప్పుడు నాకు మా ప్రభు మేము సంతోషించగలుగుతాం. మా అర్పణ దేవుడు అంగీకరించాడు, మా ప్రార్థన దేవుడు విన్నాడని మేము సంతోషించగలుగుతాం. కనుక అది ఏ రీతిగా సంతోషం అని సమాధానపడి మీ సన్నిధికి వచ్చి ప్రార్థించడం, సమాధానపడి వచ్చి అర్పణ అర్పించుకోవడం. మా ప్రభు నిజమైన సంతోషాన్ని, నిజమైన ఆనందాన్ని మా ప్రభు తండ్రి మీలో మేము అనుభవించగలుగుతాం. అట్టి కృపను మీరు మాకు అనుగ్రహించండి. క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభురాక మర్యాద. ఆయన సన్నిధి, ఆయన ఆత్మ మనకు తోడై మనందరికీ తోడై కాపాడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.